అందరికీ నమస్కారం. మేషరాశి వారు ఏ రాశి వారిని వివాహం చేసుకుంటే కలిసి వస్తుందో, అష్టైశ్వర్యాలు కలుగుతాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు మరియు కృత్తికా నక్షత్రం 1వ పాదములో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. మేషరాశి వారి చిహ్నము గొర్రె. మేషరాశి వారి అధిపతి కుజుడు. కావున ఈ రాశి వారు శాస్త్ర విద్య, సాంకేతిక విద్య, యుద్ధ విద్యలు, అలాగే ఏదైనా కొత్త టెక్నాలజీని నేర్చుకోవడంలో, కొత్త పరికరాలను తయారు చేయడంలో ఆరితేరి ఉంటారు. భారీ వాహనాలను నడపడం, యుద్ధ ట్యాంకులను నడపడం, నేవీకి సంబంధించిన వాహనాలను నడపడం, యుద్ధ విమాన పైలట్లుగా అనుసంబంధమైన సాంకేతిక వ్యవహారాలన్నిటిలోనూ నిష్ణాతులుగా చెప్పవచ్చు. మేషరాశి వారు ఏ రాశి వారిని వివాహం చేసుకోవాలి, ఏ రాశి వారిని వివాహం చేసుకుంటే కలిసి వస్తుంది, ఏ రాశి వారిని వివాహం చేసుకుంటే వాళ్ళ జీవితంలో ఉన్నతమైన విజయాలు సాధిస్తారు, ఇలాంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. 12 రాశులలో మొట్టమొదటి స్థానంలో ఉండేటటువంటి మేషరాశి వారు అందరూ కూడా ప్రథమ స్థానంలో ఉండటానికి ప్రయత్నం చేస్తారు. మేషరాశి వారికి సహకరించే జీవిత భాగస్వామి లభించినట్లయితే వారి జీవితంలో అత్యున్నతమైన స్థితికి వెళ్ళగలుగుతారు. మంచి ఆర్థిక లాభాలను పొందగలుగుతారు. జీవితంలో కూడా ఎదగగలుగుతారు. అయితే ఒక్క దీన్నే ఆధారం చేసుకొని కాకుండా వివాహ పొంతన అన్నప్పుడు వారి యొక్క వ్యక్తిగత జాతక రీత్యా కూడా చూసిన తర్వాతే నిర్ణయం చేయాలి. అయినప్పటికీ వివాహ పొంతన గురించి కొన్ని ప్రాథమిక అంశాలు ఇప్పుడు ఎందుకు చెబుతున్నామంటే, ముందుగా కొంతవరకు ఈ మేషరాశి వారు ఎవరిని చేసుకుంటే బాగుంటుందనే విషయం మీకు మీరుగా ఎవరికి వాళ్ళు తెలుసుకోగలిగినట్లయితే మీకు కొంత అవగాహన ఉంటుందనే ఉద్దేశంతో ఈ విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది. మొట్టమొదటిగా మేషరాశి వారిని వివాహం చేసుకున్నట్లయితే ఎలా ఉంటుంది? పైన చెప్పిన విధముగా ఈ మేషరాశి వారు దూకుడు స్వభావాన్ని కలిగి ఉంటారు. ప్రేమ, సహనం, కోపం అన్నీ ఇద్దరికీ ఒకటేలా ఉంటాయి. అలాంటప్పుడు మేషరాశి వారు ఇంకొక మేషరాశి వాళ్ళను చేసుకుంటే వాళ్ళిద్దరి మధ్య ఖచ్చితంగా భేదాభిప్రాయాలు వచ్చి విడాకులకు దారితీసేటువంటి పరిస్థితులు జీవితంలో వాళ్ళకి ఖచ్చితంగా వస్తాయి. కనుక ఎటువంటి పరిస్థితుల్లోనూ మేషరాశి వాళ్ళు అదే రాశికి చెందిన మేషరాశి వాళ్ళని వివాహం చేసుకోరాదు. మేషరాశి వాళ్ళు వృషభ రాశి వాళ్ళని వివాహం చేసుకోవాలి అని అనుకున్నట్లయితే ముందుగా మనం చెప్పినట్టుగా దుడుకు స్వభావం ఉండేటటువంటి మేషరాశి వాళ్ళు ఓర్పు, సహనం, ప్రశాంతమైనటువంటి మనస్తత్వం ఉన్న వృషభ రాశి వారిని వివాహం చేసుకోవాలి అంటే ఒక పరిస్థితుల్లో చేసుకోవచ్చు. కారణం ఏంటంటే మేషరాశి, వృషభ రాశి ద్విద్వాదశాలుగా ఉంటాయి. ద్విద్వాదశాలు అంటే 2, 12 స్థితి చెంది ఉంటాయి. ఇలా ఉన్నప్పుడు వివాహం నిషిద్ధం. కానీ కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో మేషరాశి వాళ్ళు వృషభ రాశి వాళ్ళని చేసుకోవచ్చు. ఎలాంటి పరిస్థితి అంటే వృషభ రాశి స్త్రీని మేషరాశి పురుషుడు చేసుకోవచ్చు. వృషభ రాశి పురుషుడిని మేషరాశి స్త్రీ చేసుకోరాదు. వృషభ రాశి స్త్రీని మేషరాశి పురుషుడు చేసుకున్నట్లయితే ఈ మేషరాశిలో ఉన్నటువంటి ఆ పురుషుడు మంచి ఉన్నత ఉద్యోగాన్ని, ధనాన్ని, మంచి జీవితాన్ని పొందగలుగుతాడు. ముఖ్యంగా ఆర్థికంగా బలోపేతమయ్యి మంచి స్థితికి వెళ్ళగలుగుతాడు. కనుక మేషరాశి పురుషుడు వృషభరాశి స్త్రీని చేసుకోవచ్చు. కానీ మేషరాశి స్త్రీ వృషభరాశి పురుషులను చేసుకోకూడదు. ఒకవేళ చేసుకున్నట్లయితే ఈ మేషరాశి స్త్రీ ఇబ్బంది పడుతుంది. కాబట్టి వ్యక్తిగత జాతకంలో గ్రహస్థితులను పరిశీలించిన తర్వాత ఈ మేషరాశి వారికి, వృషభ రాశి వారికి మధ్య వివాహం చేసుకోవాలి. మేషరాశి వారు మిథున రాశి వారిని వివాహం చేసుకుంటే ఇది ఒక విచిత్రమైన కలయికే అవుతుంది. కారణం ఏంటంటే మంచి దూకుడుగా ఉండే మేషరాశి వారు సరదాగా వ్యంగ్యాస్త్రాలతో, వెటకారంతో, చొలోక్తులతో నవ్విస్తూ సరదాగా ఉండే మిథున రాశి వాళ్ళకి మధ్య ఒక విచిత్రమైన బంధం ఉంటుంది. అయినప్పటికీ కూడా జాతకంలో మిగతా గ్రహస్థితులు కలిసినట్లయితే మిథున రాశి వారిని చక్కగా చేసుకోవచ్చు. అయితే ఈ కాంబినేషన్లో గెలిచేది ఎప్పుడూ కూడా మేషరాశి వాళ్ళే అవుతారు. మేషరాశి వారు కర్కాటక రాశి వారిని వివాహం చేసుకుంటే కర్కాటక రాశి వారు మృదు స్వభావాన్ని కలిగి ఉంటారు. సున్నితమైన మనస్తత్వం ఉంటుంది. మంచి ప్రేమాభిమానాలు ఉంటాయి. కుటుంబం అంటే ఆపేక్ష ఉంటుంది. ఇన్ని రకాల లక్షణాలు ఉన్నటువంటి కర్కాటక రాశి వాళ్ళకి మేషరాశి వారికి వివాహ పొంతన చాలా మంచిది. అంటే వీరిద్దరి కాంబినేషన్ ఎంతో బాగుంటుంది. మంచి విజయాన్ని సాధిస్తారు. మేషరాశి వారు వృత్తిపరంగా మంచి ప్రమోషన్స్ పొందుతారు.
అలాగే కర్కాటక రాశి వాళ్ళకైతే వృత్తిపరంగా మంచి ఉన్నత స్థితికి వెళ్తారు. మంచి పేరు ప్రతిష్టలు, విజయాలు సంపాదించుకుంటారు. ఎవరైనా సరే మేషరాశి స్త్రీ కావచ్చు, మేషరాశి పురుషుడు కావచ్చు, జాతకంలో మిగతా గ్రహస్థితులు కలిసి కర్కాటక రాశి వారిని వివాహం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా వీళ్ళ కాంబినేషన్ చాలా బాగుంటుంది. మేషరాశి వారు సింహరాశి వారిని వివాహం చేసుకుంటే ఎలా ఉంటుంది అనే విషయానికి వస్తే, ఈ సింహరాశి వాళ్ళు క్రమశిక్షణతో ఉంటారు. వాళ్ళు చాలా కష్టపడి పనిచేస్తారు. దృఢమైన స్వభావాన్ని, నిర్దిష్టమైన భావజాలాన్ని కలిగి ఉంటారు. ఇటువంటి సింహరాశి వారిని మేషరాశి వారు వివాహం చేసుకున్నట్లయితే వీరిద్దరి కాంబినేషన్ కూడా చాలా గొప్పగా ఉంటుంది. ఖచ్చితంగా వీళ్ళిద్దరి కలయిక ఎంతో ఉన్నతమైన శిఖరాలను చేరుస్తుంది. అంటే వీళ్ళిద్దరి కలయికలో మేషరాశి కానీ సింహరాశి కానీ వీళ్ళిద్దరి కలయికలో మంచి ఉన్నతమైన స్థితిని వీరిద్దరూ పొందే అవకాశం ఉంటుంది. అయితే ఈ మేషరాశి సింహరాశి కలయికలో సింహరాశి వాళ్ళది పైచేయి అవుతుంది. అయినప్పటికీ మేషరాశి వాళ్ళు కూడా బాగానే ఉంటారు. కనుక మేషరాశికి సింహరాశికి జాతకంలో మిగతా గ్రహస్థితులు కలిసినట్లయితే వివాహం చేయవచ్చు. మేషరాశి వారు కన్యారాశి వారిని ఎటువంటి పరిస్థితుల్లోనూ వివాహం చేసుకోరాదు. ఎందుకంటే ఈ మేషరాశికి కన్యరాశికి షష్ట అష్టకాలు స్థితి ఉంటుంది. అంటే 6, 8 స్థితి ఉంటుంది. దీనివల్ల వారి వారి జాతకాలలో ఘర్షణ పడే విషయంలో కానీ, గొడవ పడే విషయంలో కానీ, విడాకులు తీసుకునేంత పరిస్థితి కానీ ఇటువంటివి ఏమైనా వారి జాతకాలలో ఉన్న దోషాలు ఖచ్చితంగా అటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కారణాలు ఏంటంటే సహజ సిద్ధంగానే కన్యారాశి వాళ్ళు చాలా సున్నితమైన వారు. అలాగే కన్యారాశి వారు ద్విస్వభావం కలిగి ఉంటారు. ఎవరేమి చెబితే వాళ్ళ వైపు మౌల్డ్ అయిపోతారు. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న కన్యారాశి వాళ్ళు మంచి వైపు ఉంటే మంచి వైపు, చెడు వైపు ఉంటే చెడు వైపు మార్చుకోగలిగినటువంటి స్వభావం ఉన్న ఈ కన్యారాశి వారికి ఈ మేషరాశి వాళ్ళ యొక్క దూకుడు స్వభావం తట్టుకోలేని పరిస్థితులు ఏర్పడతాయి. ఇటువంటి పరిస్థితుల్లో మేషరాశికి కన్యారాశికి ఎటువంటి పరిస్థితుల్లో వివాహం చేయరాదు. మేషరాశి వారు తులారాశి వారిని వివాహం చేసుకుంటే ఇద్దరు నియంతలో అని చెప్పవచ్చు. ఎలా అంటే మేషరాశి వాళ్ళకి దూకుడు స్వభావం, తెలివితేటలు, ధైర్యం ఎక్కువ. వీరు దేన్నైనా బహిరంగంగా వ్యక్తపరుస్తారు. తులారాశి వాళ్ళకి ఈ చెప్పిన లక్షణాలన్నీ ఉంటాయి, కానీ బయటికి వ్యక్తపరచరు. అప్పుడు వాళ్ళ గ్రహస్థితులు కలిస్తే తప్ప వీలైనంత వరకు ఈ మేషరాశి వారికి తులారాశి వాళ్ళకి వివాహం చేయరాదు. వ్యక్తిగత జాతకాలలో గ్రహస్థితులు కలిస్తే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో చేయవచ్చు. మేషరాశి వారు వృశ్చిక రాశి వారిని వివాహం చేసుకుంటే 2 రాశులకు రాశ్యాధిపతి కుజుడు. మేషరాశి వారికి వృశ్చిక రాశి వారికి షష్ట అష్టక స్థితి వలన వాళ్ళు జాతకాల్లో ఏ లోపాలు ఉన్నాయో ఆ లోపాలతో ఖచ్చితంగా బాధపడతారు. మేషరాశి వారికి కోపం, ప్రేమ, సహనం, దూకుడు ఎక్కువ. అలాగే వృశ్చిక రాశి వాళ్ళకి ఎదుట వాళ్ళని పరిశీలించి శోధించే ఒక రకమైన మనస్తత్వం ఉంటుంది. ఎదుటి వాళ్ళ నిబద్ధతని నిగ్గు తేల్చేటువంటి మనస్తత్వం ఉన్న వృశ్చిక రాశి వాళ్ళ తాకిడికి మేషరాశి వాళ్ళు, ఈ మేషరాశి వాళ్ళ కోపానికి వృశ్చిక రాశి వాళ్ళు సర్దుకోగలిగితే వివాహం చేయాలి. వీలైనంత వరకు వీరిద్దరి మధ్య ఉన్న షష్ట అష్టక స్థితి వలన వివాహం చేయకుండా ఉండటం మంచిది. మేషరాశి వారు ధనస్సు రాశి వారిని వివాహం చేసుకుంటే సహజ సిద్ధంగానే మృదు స్వభావం కలిగిన ధనస్సు రాశి వారు ఏ మాట మాట్లాడతారో ఆ మాటకు కట్టుబడి ఉండేటటువంటి ధనస్సు రాశి వారు ఒక మాట మాట్లాడేటప్పుడు ఆలోచించుకొని కరెక్ట్గా మాట్లాడటం వంటి మనస్తత్వం ఉన్న ధనస్సు రాశి వాళ్ళు ఈ మేషరాశి వాళ్ళని వాళ్ళ వ్యక్తిగత జాతకాలలో మిగతా గ్రహాలు కలిసినట్లయితే వివాహం చేసుకోవచ్చు. అయితే వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఎప్పుడూ గెలిచేది మేషరాశి వాళ్ళు అవుతారు. మేషరాశి వారు మకర రాశి వారిని వివాహం చేసుకున్నట్లయితే ఇద్దరి కాంబినేషన్ అద్భుతమనే చెప్పవచ్చు. అంటే వ్యక్తిగత జాతకాలలో కలిసినట్లయితే ఏ మాత్రం ఆలోచించకుండా ఈ మేషరాశి వారికి మకర రాశి వారికి స్త్రీ అయినా సరే పురుషుడైనా సరే చక్కగా వివాహం చేయవచ్చు. ఏ మాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదు. కారణం ఏంటంటే మకర రాశి వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ చేయగలుగుతారు, చక్కగా కుటుంబాన్ని తీర్చిదిద్దగలుగుతారు. అలాగే మేషరాశి వారికి త్వరగా నిర్ణయాలు తీసుకుని జీవితంలో ముందు అడుగు వేసే స్థితి ఉంటుంది. సంసార జీవితం బాగుంటుంది, మంచి స్థితికి వెళ్తారు.
మంచి ఆర్థికాభివృద్ధి సాధిస్తారు. అలాగే ఉద్యోగంలో మంచి స్థితిని పొందుతారు. ఇక ఈ మేషరాశి స్త్రీ అయినా పురుషుడైనా మకర రాశి వాళ్ళని స్పష్టంగా చేసుకోవచ్చు. మేషరాశి వారు కుంభరాశి వారిని వివాహం చేసుకుంటే ఎప్పుడు ఊహాలోకాల్లో విహరించేవారు, భవిష్యత్ జ్ఞానం కలిగినటువంటి వారు, ఎంతో కష్టపడి పైకి రావాలనే స్వభావం గలవాళ్ళు కుంభరాశి వాళ్ళు. ఈ మేషరాశి వారి యొక్క స్పీడ్ని తట్టుకోవడం కొంచెం కష్టమైనప్పటికీ వ్యక్తిగత జాతకాలలో మిగతా గ్రహాలు కలిసినట్లయితే మేషరాశి వారికి కుంభరాశి వాళ్ళకి వివాహం చేయవచ్చు. అయితే వీరిద్దరి కాంబినేషన్లో గెలిచేది ఎప్పుడూ కూడా మేషరాశి వారే అని గుర్తుంచుకోవాలి. మేషరాశి వారు మీనరాశి వారిని వివాహం చేసుకుంటే మీనరాశి వారు సహజ సిద్ధంగానే మృదు స్వభావం, సున్నితమైన స్వభావం కలవారు. అలాగే ఆధ్యాత్మిక భావనలు కలిగి ఉన్న మీనరాశి వారిని ఈ మేషరాశి వారు వివాహం చేసుకున్నట్లయితే వీరి రాశుల మధ్య ద్వాదశ స్థితి ఉంటుంది. దీని ద్వారా కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి. అయితే కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో వ్యక్తిగత జాతకాలలో మిగతా గ్రహాలు కలిసినట్లయితే ఈ మేషరాశి స్త్రీని మీనరాశి పురుషులు చేసుకోవచ్చు. కానీ మేషరాశి పురుషుడిని మీనరాశి స్త్రీ ఎటువంటి పరిస్థితుల్లో వివాహం చేసుకోరాదు. ఒకవేళ చేసినట్లయితే మీనరాశి స్త్రీ డిప్రెషన్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అలా కాకుండా మీనరాశి పురుషుడిని మేషరాశి స్త్రీ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా వీరిద్దరి కాంబినేషన్లో చాలా బాగుంటుంది. మీనరాశి పురుషుడు ఆర్థికంగా ఎంతో అభివృద్ధి సాధిస్తాడు, ఎంతో ఉన్నతమైన శిఖరాలకు వెళ్తాడు. విన్నారు కదా, మేషరాశి వారు ఏ రాశి వారిని చేసుకుంటే అదృష్టం కలిసి వస్తుంది, అలాగే ఏ రాశి వారిని చేసుకోకూడదో. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ధర్మరాశి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.